అంటారు. అట్లా కొంతమంది పెద్దలు ఇంతకుముందు మాట్లాడితే నాకు అట్లా అనిపించింది. ఓకే ఓకే, ఫస్ట్ మీకు ఈ రూమ్లోకి రాగానే ఏమనిపించింది చెప్పండి. ఇట్లా మరి ఇంతకుముందు సార్లు చదువుతుంటే ఎవరు నవ్వుతలేరు, సపర్లు కొడుతలేరు. మీకు పిల్లవాడు ప్రోగ్రెస్ బోర్డు తీసుకొస్తే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో ఉండదు. ఒక చిన్న 30 రూపాయలు 40 రూపాయలది ఒక మెమోటో తీసుకొస్తేనే దాన్ని స్టేటస్ పెడతారా పెట్టరు చెప్పండి. ఎస్ సార్, మరి అంతా నిరంతరం వీళ్ళంతా టీము ఇక్కడ సిఓ సారు, జిఎం మేడం, స్టాఫ్ ఎన్ని గంటలు పనిచేస్తారు తెలుసా? రాత్రి ఎన్ని గంటలకు పోతారు తెలుసా మీకు? అసలు నిజంగా మనకు ఒక పాట ఉంటుంది, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మా పురుషులవుతారు. మీరు మొత్తం చూడండి, ఇవాళ రేపు అంతా టెక్నికల్ కదా, ఏఐ వాడుకోవచ్చు, నిధులు వాడుకోవచ్చు. భారతదేశంలో కూడా కోఆపరేటివ్ సెక్టర్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది సిఓ రూమ్లో పోయినారు? అందరూ పోయినరా? దాదాపు అందరూ పోయినారు. ఎప్పుడన్నా పోయినపోలేదా? పోయినప్పుడు అన్నీ మీకు ఇక్కడ కనబడతాయి, చూసినారా? ఎప్పుడైనా ఆలోచించినారా? ఇవేంటి ఒక్కొక్కరు మళ్ళీ పోయినప్పుడు చూడండి, ఒక 5 ఉంటాయి అక్కడ, ఒక మోడల్ 5 ఉంటాయి. డౌట్ వచ్చిందా మీకు ఎప్పుడైనా? అన్ని 5 ఎందుకు ఉంటాయి? 5 ఉంటాయి ఆ సెక్టర్లు. ఒకసారి ఆలోచించండి, ఎన్ని ఉంటాయి సార్ అవి? దాదాపు అంటే ఎన్ని పారామీటర్స్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. మరి 5కేనా మనం 26 కూడా మనకే వస్తాయి. వాళ్ళు లాక్ చేసారు మీరు 5 అప్లై చేయాలని. ఇప్పుడు సపోర్ట్ కొట్టండి గట్టిగా, నిజంగా అంతేనండి. 26 పారామీటర్స్ మీకే వస్తే సమావేశం పెడితే ఇలా రసవత్తరంగా ఉండదు కదా, వేరే వాళ్ళకి ఏముంటుంది అంటే అంత కృషి ఉండదండి, అంత కృషి ఉంది నిజంగా. అర్థమైంది మీరు? మళ్ళీ రేపు వెళ్ళి పోయినప్పుడు చూడండి 5 ఉంటాయి ఒక్కొక్కటి. నేను అడిగినా మరి ఎందుకు అన్ని 5 ఉన్నాయి ఏంటి అంటే, మనకు 5కి లాగ్ చేసేసారు అని. స్పీడ్ ఆర్టీసీ బస్సు లాగ్ చేస్తారు కదా, 80 స్పీడ్ 60 స్పీడ్ చేస్తారు కదా, అట్లా మనకు లాగ్ చేసారు 5కి. కాబట్టి 5 మనం అప్లై చేసుకోవచ్చు, 5 మనకి వస్తాయి. ఒకవేళ 26 అప్లై చేస్తే ఎన్ని వస్తాయి? 26 వస్తాయి. ఇంకా కొన్ని మీరు అడగాల, మనం ఏం అడగాలంటే నేను రాసుకున్నాను. మన పెద్ద మనిషి మస్తు అడుగుతాడు, ఆయన సంవత్సరాలు బాగుంటాయి. ఒకటి చూడండి, 21 కోట్లు అనుకుంటే 26 వచ్చింది, 5 కోట్లు ఎక్కువ వచ్చినాయి రాలేదు. మరి సపోర్ట్ కొట్టాలి గంటే. కింద మంచిగా బ్రహ్మాండమైన పప్పు గుమ్మగుమ్మలాడుతుంది నచ్చినప్పుడు. ఇంకా బాలవిషయాలు వచ్చినాయన్నా లేదు, మెను మారది, ఎప్పుడు కూడా మెను మారది. మీరు అడగాల మరి ఇంత గొప్పగా మనం సాధించడము, ఇక్కడనే కూర్చునేందుకు మంచిగా మనం రిసార్ట్ పోరాదా చెప్పండి. అరే మాట్లాడలే, స్వాతంత్రం వచ్చింది మనకు. అయ్యో కాలేదు స్వాతంత్రం మరే 5 కోట్లు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు? 29 కోట్లు ఖర్చు పెట్టాలనుకున్నాము, 15 కోట్లే ఖర్చు అయినాయి అని చెప్పి నేను చెప్పలేదా? మీరు విన్నర్ అయ్యలేదా? అంటే ఎన్ని కోట్లు మిగిలినాయి? మరి అవన్నీ ఏం చెప్తారు? ఏం చెప్తారు? జిందగీ దేని కొరకు? జిందగీ జీనేకి చెప్పండి, ఎందుకోసం జీవించాలా? లేకుంటే అట్లనే అవన్నీ పొలకనిస్తారు మీ పిల్లలకు, కొడుకులకు, బిడ్డలకు. వాళ్ళు మీ ఫోటో కూడా పెట్టారు, సంవత్సరం వస్తారు వీళ్ళు తీస్తారు. అరే ఎక్కడుంది రేపు ఉన్నది కదా అనేది. మరి జిందగీ జీవించాలి. మీరు అందరూ సార్ రిక్వెస్ట్ చేయండి సార్, మళ్ళీ సారి బ్రహ్మాండంగా 3 రోజులు ఇట్లా. ఇప్పుడు రేపు సండే, రేపు ఏంటి మండే కదా, సెలవు ఇద్దాం. ఎల్లుండి మండే ఇయ్యాలా? అంటే రిసార్ట్ దొరకపోరా సార్? ఏం చెప్తారు సార్ మీరు? నాకు ఇంటి 5 అవార్డులు వస్తాయి, 26 అవార్డులు వస్తాయి, మా అందరికీ దొరకపోవాలని మీకు అనిపించాలి సార్? ఒక్కసారి కూడా మేడం వచ్చిందా? మేడం వచ్చిందా? మీకు కంగ్రాచులేషన్. డైరెక్టర్ అయినట్టున్నాడు కదా, కంగ్రాచులేషన్. ఓకే, నిజంగా కూడా చాలా గ్రేట్, అద్భుతం. అంటే నాకు మెట్లు ఎక్కేటప్పుడు వారు అక్కడ అంటే ప్రతి పాయింట్ మీరు గమనించండి, ఎక్కడ కూడా అంటే ఒక మంచి ఐడియల్ ఎట్లా జీవించాలి. మనకు పతంజలి మహర్షి అనేది భారతదేశానికి ఆత్మ. ఆయన చెప్పిన అష్టాంగ యోగా, ఇప్పుడు అంటే సారి చూస్తే అట్లా అనిపిస్తుంది నాకు. అష్టాంగ యోగం ఉంటుంది మనకు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార సమాధి ధ్యాన అనేది ఒక 8 అంగాలు మనకి ఇస్తారు. ఒక మనిషి అద్భుతంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఆనందంగా జీవించడానికి ఈ ఒక 8 నియమాలు ఇచ్చినండి. యమ అంటే తీసివేయాలి, యముడు కదా. యముడు ఏం చేస్తాడు?
చంపేస్తారు మాత్రం మన లోపల ఏమున్నాయో తీసేయాలి. నియమ అంటే తీసుకోవాలి, అంటే రూల్స్. పొద్దున మీరు యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, ఇంట్లో పనులు చేయాలంటే పొద్దున్న లేవాలి కదా, అది రూల్స్, నియమాలు అంటాం అన్నమాట. ఓకే. ఆసన అంటే పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేయాలంటే మనకు పద్మాసనంలో కూర్చొని స్థాయి రావాలా. ఓకే. ప్రాణాయామ అంటే శ్వాస. ఇప్పుడు ఈరోజు మనకు ఆక్సిజన్ సార్ ప్లీజ్ నమస్తే. ప్రాణాయామ అంటే ఈరోజు ఎంతో మందికి శ్వాస లేకుండా మనం వెంటిలేటర్ పెట్టుకుంటే ఆ ఆక్సిజన్ గురించి తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రాణాయామ ఇవన్నీ అష్టాంగ యోగం మనకి ఎందుకు చెప్తుందంటే జీవితం ఆనందంగా ఉండాలి. ఎందుకోసం అందరు సమస్యలతో ఉంటున్నారు, జబ్బులతో ఉంటున్నారు, టాబ్లెట్ లేకుండా, జన్మం లేకుండా ఎందుకు జీవిస్తున్నారు అంటే మన మహర్షి మనకు చెప్పినటువంటి దాన్ని మనం పాటించాలి. అట్లాంటి అష్టాంగ యోగాలు ఉన్నటువంటి 25 సుగుణాలు ఉన్నాయో వాటన్నిటిని మేళవించి అన్నగారు ఒక గాయత్రి బ్యాంక్ కోఆపరేటివ్ సెక్టర్ లోపల జగిత్యాల లోపల నిజంగా నేను చెప్తాను, గాయత్రి బ్యాంక్ శ్రీనివాస్ గారు ఆనిముత్యం. ఎస్ ఆర్ నో? మామూలు విషయం కాదండి. నిరంతర తపన. అసలు ఆయనకి ఇల్లు ఉందా, ఇక్కడనే ఇల్లు నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి. నిజంగా అంటే నేను ఇక్కడ నేర్చుకొని నేను కూడా కొన్ని విజన్స్ పెట్టుకున్నా సార్ చూసి. 100% మనందరం కూడా ఒక స్ఫూర్తి తీసుకోవాలా. మీకు ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. మహావీరుడు మీ అందరికి తెలుసు కదా, ఒక యోగుడు మహావీరుడు, జైన్ మతం తెలుసు కదా. ఆయన 6వ శతాబ్దంలో సుమారుగా ఆయన జన్మ రావడానికి, ఆ తల్లి గర్భంలో రావడానికి, ఆ సోల్ రావడానికి కొన్ని వందల సంవత్సరాలు వెయిట్ చేసింది ఆ సోల్. అంటే అట్లాంటి స్థితిలో తల్లి కావాలా అంటే అద్భుతమైన అంత ప్రేమ, అంత ఆప్యాయత, ఇంత ప్రతి అణువులో కూడా ఏముండాలి మనకు, కన్నుల్లో కూడా. ఇప్పుడు ఒక ఆల్సేషన్ కుక్క మనకు వస్తే కూడా మనకున్న ప్రేమ చూసి మనకు స్టాండర్డ్ కావాలా. అంటే మన లోపల ఏముండాలా, విషం ఉండాలా, ప్రేమ ఉండాలా చెప్పండి. అంత ప్రేమ గల గర్భం దొరకలేదు ఆ సోల్కి. చాలా వందల సంవత్సరాలు. మీరు ఇప్పుడు నేను చెప్పిన ఫస్టే మీరు ఏదైనా కానీ చూసుకోవచ్చు, ఏదంటే అది మైక్ ఉందని మాట్లాడడానికి వీల్లేదు, ట్రూతే మాట్లాడాలి. కాబట్టి అన్ని వందల సంవత్సరాలు వెయిట్ చేసి అట్లాంటి తల్లి గర్భంలో ఒక మహావీరుడే కాదండి, రాముడు, కృష్ణుడు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అట్లాంటి గర్భం కోసం వెయిట్ చేసిండ్రు. అట్లాంటి అద్భుతమైన వ్యక్తి మన శ్రీనివాస్ గారు. నిజంగా మనం ముంగడ కనబడితే మనకి వాల్యూ తెలుస్తలేమన్నా, రియల్గా చెప్తున్నాను. చాలా అద్భుతమైన వ్యక్తి, ఒక స్ఫూర్తి అయినా. అంటే ఆయన గురించి చెప్పడానికి కాదు, ఆయన మెచ్చుకోవడానికి కాదు, అది నిజంగా ఆయన ఒక నడిచే ఒక అదనమాట. చూడండి ఇక్కడ కమ్మగా వాసన వస్తుందా లేదా చెప్పండి. ఏముందల్లా సింపుల్, ఒక కర్పూరం ఐడియా, ఒక తాట రావాలా. మరి మన ఇంట్లో పెట్టుకోరాదు. అయ్యి దీనికి మన ఖర్చు డబ్బులు కాదు, ఒక థాట్, ఒక సిస్టమ్ ఎట్లా పోవాలనేది నిరంతరం తపన ఉండాలి. ఇది నా కుటుంబము, ఇది నా ఫ్యామిలీ, ఇది నా కొడుకు, ఫస్ట్ ఇది నా బాడీని సరిగ్గా చూసుకోవాలా. ఇప్పుడు తింటే సమోసా తింటే మరి ఇది నాకు సూట్ అవుతుందా కాదని ఆలోచించాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఫస్ట్ మన బాడీని మనం ప్రేమించుకోవాలి. మీ అందరికి వినబడుతుందా? మన బాడీని మనం పతంజలి మాల చెప్పింది అదే. ఈ యమ, నియమ, ఆసన ఇవన్నీ బట్టి కొట్టి వస్తాయి. బట్టి కొట్టి అచ్చుడు కాదు, అప్లై చేసుకోవాలి. మన జీవితానికి మనం అప్లై చేసుకోవాలా. మనం దేనికోసం పుట్టినాం, పర్పస్ అది ఇంపార్టెంట్. పర్పస్ అనేది ఇంపార్టెంట్. ఇలా బీ ఫర్ బర్త్ చెప్పండి, డి ఫర్ డెత్, మధ్యలో ఏముంటుంది చెప్పండి, BCD, బీ ఫర్ బెత్ చెప్పండి సార్ ప్లీజ్ చెప్పండి. బట్ డి ఫర్ మధ్యలో ఏముంటుంది, సి ఫర్ క్యారెక్టర్ పెళ్లి చేసుకోవాలా. మనం ఎవరు ఇక్కడ ఉన్నా వెళ్ళిపోతాం, కానీ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్ సార్ నో కరెక్టే కదా? ఎస్. అట్లాంటి క్యారెక్టరు మరి సార్ చాలా థ్యాంక్ యూ. మాకు ఇంత ఆత్మీయంగా మేము బయట అన్నాన్ని పిలిచినా కానీ అందరం కూడా సార్ అని పిలాలి. సో మళ్ళీ ఒకసారి మరి జిఎం మేడంకు మొత్తం స్టాఫ్ అందరికి కూడా గట్టిగా దగ్గర వెళ్ళిపోవాలి. ఏసీ పెట్టాలి, ఇంకా 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 తగ్గదలే, ఇంకా గట్టిగా కొట్టాలి, తప్పని కొట్టాలండి సార్. నేను చెప్పినా కదా రైట్. అందరికి థ్యాంక్ యూ. ఒకటి లాస్ట్ మన ఒకటే రీజన్, మనం పెద్ద మంది చెప్పినట్టు 10,000 మనకి ఎక్కడ పెట్టాలి మళ్ళీ మీటింగ్ 11వ తారీఖు నాడు బర్త్డే ఉంది కదా, రిసార్ట్ పెట్టాలి. మీరు ఇంకేం చదవద్దు, మాకు ఒకటే 3 అక్షరాలు చెప్పాలి. ఓకే థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. లక్ష్మీ స్వరూపుడైన మాతలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇలా మంచిగా శుక్రవారం వాళ్ళకు కూడా వందనాలు. ఇంకొకటి ఏంటంటే నిజంగా మనకు ఆలోచన వచ్చినప్పుడు అదే కలుగుతుంటారు. ఈ రోజు లలిత మాతకు మొత్తం నోట్లతో అలంకరణ చేసారు, అభయాన్ సంఘులే. మీరందరూ కూడా సాధ్యమైన విజిట్ చేసుకొని చూడండి.
మనకు కూడా మరి సార్ మెసేజ్లు అందరికి వచ్చినాయి కదా లేవా? నాకు కూడా వచ్చినాయి. ఓకే, కాబట్టి నిజంగా ఒక దాన్ని ఏమంటారు రెండింటికి కలిసిపోయింది అట్లా. చాలా అద్భుతం, సంతోషం, వెరీ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేనా సార్? ఓకే, వెల్కమ్ సార్.